సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు చూసుకుంటే లాస్ట్ వీడియో అయితే మనము సెకండ్ ఫేజ్ ఎట్లా అప్లై చేయాలైతే చూసినాం కదా. ఐ మీన్ షెడ్యూల్ ఏ డేట్స్ ఉన్నాయి, ఏ డేట్కి రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ డేట్కి వెబ్ కౌన్సిలింగ్ ఉంది, ఏ డేట్కి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ డేట్కి మనకి కాలేజ్ అనేది అలొకేట్ అవుతుంది చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో సో వాళ్ళు ఏ విధంగా మనకి ర్యాంక్ పెట్టుకుంటే, లేకపోతే వాళ్ళకి ర్యాంక్ తగ్గట్టు ఏ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సీట్ ఎలా కాట్ అవుతుందో మనం అయితే చూస్తాం పదండి. సో మీరు సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ మనకి వెబ్సైట్ ఉంటుంది కదా, టీజీ లా సెట్, పీజీ లా సెట్లోకి వెళ్ళి సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టీజీ లా సెట్ అడ్మిషన్ ఉందిగా. ఇక్కడ మీరు 3 years 5 years కోర్స్ అయితే ఉంది. మీరు చూసుకుంటే మనకి సింపుల్గా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్ రాలేదు కదా, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సీట్ అయితే అలా కట్ అవ్వదు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి సింపుల్గా ఏ కాలేజ్ ఏ ర్యాంక్ వరకు సీట్ అయితే వచ్చిందో సో మనం లిస్ట్ తీసామన్నమాట. సో కాలేజ్ వైజ్ లిస్ట్ తీస్తే మనకి సపోజ్ ఇప్పుడు మనకి పెండకంటి కాలేజ్ అయితే ఉందిగా, సో మనం ఆ కాలేజ్తో ఒకసారి ఓపెన్ చేసి ఏ హయ్యెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో సో ఆ ర్యాంక్ అయితే మనం చూసాం పదండి పోయి. సో మీరు చూసుకుంటే మనకి అది కూడా ఫేజ్ 1 అయితే మీరు అప్లికేషన్ కింద క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది. కింద కాలేజ్ వైజ్ లిస్ట్ అయితే ఉంది. ఇది చూసుకుంటే మీరు ఇక్కడ మనకి కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ అంబేద్కర్ లా కాలేజ్ 5 years ఉందన్నమాట. సో 5 yearsలో చూసుకుంటే సర్చ్ చూస్తే మీరు ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెనింగ్ 112 నుంచి అయితే ఉంది. ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్ చూసుకుంటే మనకి 4290 అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఒక 5,000 8,000 ఉన్న అయితే మనకి రాలేదు. మేబీ కష్టం, అప్రాక్సిమేట్లీ అయితే రావచ్చు, మ్యాక్స్ అయితే రావద్దు. ఎందుకంటే మీరు చూసుకుంటే హైయెస్ట్ ర్యాంక్ వచ్చి కట్ ఆఫ్ వచ్చి అది కూడా ఎస్టీ కేటగిరీలో 4290 అయితే ఉంది. అదే మీరు చూసుకుంటే ఎస్సీలో చూసుకుంటే మనకి 2327 ఉంది. అదే బీసీఏలో చూసుకుంటే మేల్ 2266 ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా ఓసీలో మీరు చూసుకుంటే మేలు 1092 అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు మీ ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ చూసుకొని ఏ కాలేజ్ అయితే ఎవరికైతే సీట్ రాలేదో పర్టికులర్గా వాళ్ళు ఈ విధంగా కట్ ఆఫ్ అయితే చూసుకొని మీరు కాలేజ్ అయితే లిస్ట్ అయితే ఆప్షన్స్ వైజ్ సెట్ చేసుకున్నమాట. సో ఏ విధంగా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ దానికి ప్రియారిటీ ఇచ్చేది ఇవ్వకూడదు అనేది చూసుకొని అలా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే రో వైజ్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు అంబేద్కర్ చూసారుగా, నెక్స్ట్ కాలేజ్ వచ్చి మనం ఒకవేళ భాస్కర్ లా కాలేజ్ 3 years చూద్దాం. సో 3 years చూసుకుంటే మనకి ఇక్కడ 3 yearsలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి ఓసీలో 208 అయితే ఉందిగా ర్యాంకింగ్. సో ఇదంతా ఫేజ్ 1 అనమాట. మీరు చూసుకుని ఇక్కడ ఫేజ్ ఉందిగా, ఇక్కడ ఫేజ్ 1. సో ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మీరు ఇక్కడ 208 ఉంది, అది కూడా ఫీమేల్. హైయెస్ట్ ర్యాంక్ చూసుకుంటే మనకి ఇక్కడ చూశారు కదా, హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 16,882 ఉంది, అది కూడా ఏది ఎస్సీ గ్రూప్ 2లో. సో ఇట్లా ఓపెన్ కేటగిరీ. సో ఇట్లా మీరు ఒక్కొక్క కాలేజ్ని ర్యాంక్ వైజ్ చూసుకుంటే, ఒకవేళ ఎస్టీలో చూసుకుంటే మనకి ఎస్టీ 14,000 ఉంది. నెక్స్ట్ వచ్చి బీసీఏలో 16,000 ఉంది, మళ్ళీ బీసీబీలో 16,000. అట్లా మీరు ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ ఏ కాలేజ్ హైయెస్ట్ ర్యాంక్ ఏది ఉంది, మన ప్రీవియస్ కాలేజ్ మనకి ఫేజ్ 1 ఏం పెట్టినాం, మన ప్రియారిటీ ఏమేమి ఇచ్చినాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ కాలేజ్ అయితే మనం ప్లేస్మెంట్ ఇచ్చినామో ప్రియారిటీ, సో దాన్ని మీరు ఇచ్చిన ప్రియారిటీ వైజ్ ర్యాంకింగ్ చూసుకోనమాట. ఏ కాలేజ్లో ఏ క్యాండిడేట్కి ఏ ర్యాంకింగ్ వరకు క్లోజ్ అయింది. సో ఇవన్నీ మీరు సింపుల్గా చెక్ చేసుకొని మీ ప్రియారిటీ వైజ్ ఇచ్చుకుంటా పోతే కాలేజ్ మీకు పక్క అయితే సెకండ్ ఫేజ్ అయితే అలా ఒకటి అవుతుంది మీ సీటు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మీరైతే చూసుకొని కాలేజ్ సెలెక్ట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నా మెయిల్ ఐడి కింద అయితే మీకు ఇస్తున్నాను, దానిలో కాంటాక్ట్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి అన్నమాట. సో మీకైతే కావాల్సిన మీకు ప్రియారిటీ మీ ర్యాంక్ దగ్గర అయితే నేనైతే హెల్ప్ చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మీరు కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయింది కదా. సో రేపటి నుండి అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. సో టీజీ లా సెట్, పీజీ లా సెట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ అయితే ఉందిగా. చూసారు మీకు స్క్రోల్ అయితే అవుతుంది అన్నమాట, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. చూసారుగా ఇట్లా సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. అంతేకాకుండా ఒకవేళ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటుంది. ఇటు ఒకవేళ ఈ డీటెయిల్ అంతా నాకు వద్దు అనేది అనుకుంటే సింపుల్గా నాకు డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ డేట్ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ
ఇంపార్టెంట్ డేట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక మీకు ఈజీగా తొందరగా అయితే చెప్పిస్తున్నాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 11 నుంచి 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళు 14th అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 15 నుంచి 16 వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో మనకి ప్రియారిటీ వైజ్ ఒకవేళ మనకి చేంజెస్ చేయాలి, ఒక నా ఆప్షన్ సెకండ్ ప్లేస్లో ఈ కాలేజ్ పెట్టాలి, థర్డ్ ప్లేస్లో వేరే కాలేజ్ పెట్టాలనుకుంటే సో మనకి 17th అయితే ఇచ్చారన్నమాట. 22nd అయితే మనకి కాలేజ్ అలాకేటెడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 23 నుంచి మనకి కాలేజ్లోకి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే మనకి టోటల్ లాస్ట్ 2025 సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ అయితే మాట ఇవి. సీదా మీరు చూసుకుంటే ఇందాక చెప్పాను కదా మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. సీదా మీరు రిజిస్టర్ అని అవుతుంది. ఇక్కడ మీకు అయితే ప్రెజెంట్ అయితే లాగిన్ అయితే క్లోజ్డ్ ఉందన్నమాట. ఎందుకు క్లోజ్ ఉంది, మనకైతే రేపటి నుంచి అయితే లాగిన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్. సో మనకైతే రేపైతే ఈ వెబ్సైట్ అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో అయితే మనకి ఫస్ట్ ఫేజ్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ అయితే క్లోజ్ అయితే చేసిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఓవరాల్ కంప్లీటెడ్ కాబట్టి రేపటి నుంచి అయితే ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళైతే రేపు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న పేరెంట్స్ యూ బై అండ్ టేక్ కేర్.